ఈసారి ఐపీఎల్ 2025లో పార్టిసిపేట్ చేసే 10 టీమ్స్. ఒకటి వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్, రెండు వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్, మూడు వచ్చేసి గుజరాత్ టైటాన్స్, నాలుగు వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్, ఐదు వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్, ఆరు వచ్చేసి ముంబై ఇండియన్స్, ఏడు వచ్చేసి పంజాబ్ కింగ్స్, ఎనిమిది వచ్చేసి రాజస్థాన్ రాయల్స్, తొమ్మిది వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 10 వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడదాం. 2016లో వాళ్ళకి కప్ అయితే వచ్చింది. ప్రస్తుతానికి కెప్టెన్ వచ్చేసి ప్యాట్ కమిన్స్. సో ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే ఉన్న 10 టీముల్లో ఇతను ఒక్కడే ఫారెన్ ప్లేయర్ కెప్టెన్గా ఉన్నాడు. మిగతా 9 టీంలకి మన ఇండియన్స్ వాళ్ళే కెప్టెన్గా ఉన్నారు. సో వాళ్ళ కోచ్ వచ్చేసి డానియల్ వెటోరీ. వెన్యూ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఉప్పల్, హైదరాబాద్. ఇప్పుడు సన్ రైజర్స్ గురించి మాట్లాడదాం. సో దాంట్లో బ్యాటర్స్ వచ్చేసి ఇషాన్ కిషాన్, అత్రే వైదే, అభినయ్ మనోహర్, అంకిత్ వర్మ, సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్. సో ఆల్రౌండర్స్ గురించి మాట్లాడదాం. హర్షల్ పటేల్, కమిందు మెండేస్, వ్యాన్ మాడ్లార్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి. సో నెక్స్ట్ బౌలర్స్ గురించి మాట్లాడదాం. ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ సమీ, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, జీషాన్ అన్సారీ, జయదేవ్ ఉన్నద్గత్, ఇషాన్ మలింగ. సో వీళ్ళు రిటైన్ చేసుకున్న లిస్టు గురించి మాట్లాడదాం. ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్. సన్ రైజర్స్ టీం ఉందండి. సో ఈసారి కప్పు గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన లేదు. సో నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే సన్ రైజర్స్ టీం సూపర్గా ఉంది. యాక్చువల్లీ ఈసారి చాలా 300s వస్తాయి, చూసుకోండి. సో ఎవరు బలవుతారో కానీ ఏ టీం బలవుతుందో బలవుతుంది. హాయ్. సో మనం చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో ఐపీఎల్ స్టార్ట్ అయింది 2008లో స్టార్ట్ అయింది. చెన్నై సూపర్ కింగ్స్కి 2010, 2011, 2018, 2021, 2023 వీళ్ళు ఐపీఎల్లో ఛాంపియన్స్ ఉన్నారు. సో కెప్టెన్ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్, కోచ్ వచ్చేసి స్టీఫెన్ ఫ్లెమింగ్. వాళ్ళ మెయిన్ వెన్యూ వచ్చేసి ఎంఏ చిదంబరం స్టేడియం, ఓన్ గ్రౌండ్, చెన్నై. మనం ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ టీం గురించి మాట్లాడదాం. సో బ్యాటర్స్ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోని, దేవాన్ కన్వే, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, వాన్స్ బేడీ, ఆండ్రే సిద్ధార్థ్. సో తర్వాత వచ్చేసి ఆల్రౌండర్స్ గురించి మాట్లాడదాం. రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, విజయ్ శంకర్, శామ్ కర్రన్, అన్షుల్ కంబోజ్, దీపక్ హుడా, జామీ ఓవర్టన్, క్యామ్లేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, రవీంద్ర జడేజా, శివం దూబే. సో తర్వాత బౌలర్స్ గురించి మాట్లాడదాం. ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిష్, శ్రేయస్ గోపాల్, మతీషా పతిరానా. సో వీళ్ళ రిటెన్షన్ లిస్ట్ గురించి మాట్లాడదాం. రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరానా, శివం దూబే, రవీంద్ర జడేజా, ధోని. వీళ్ళు రిటెన్షన్ చేసుకున్నారు. తర్వాత మిగతా వాళ్ళు వచ్చేసి ఐపీఎల్ యాక్షన్లో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మన చెన్నై సూపర్ కింగ్స్ మ్యాక్సిమం ఇండియన్స్కే ప్రిఫర్ చేస్తుంది, ఇండియన్ టీమ్ ప్లేయర్స్కే. గుడ్. సో ఇప్పుడు ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడదాం. ముంబై ఇండియన్స్కి వచ్చేసి 2013, 2015, 2017, 2019, 2020 అన్నిసార్లు రోహిత్ శర్మ కెప్టెన్సీ ఉన్నప్పుడే కప్ వచ్చింది వాళ్ళకి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే హార్దిక్ పాండే కెప్టెన్గా ఉన్నాడు. వాళ్ళ కోచ్ వచ్చేసి మహేలా జయవర్ధనే. వాళ్ళ మెయిన్ హోమ్ గ్రౌండ్ వచ్చేసి వాంఖేడే స్టేడియం, ముంబై. ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీం గురించి మాట్లాడదాం మనం. సో బ్యాటర్స్ వచ్చేసి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రాబిన్ మించ్, ర్యాన్ రేకల్టన్, సుర్జిత్ కృష్ణ, బెవాన్ జకోబ్స్, తిలక్ వర్మ. సో వీళ్ళు బ్యాటర్స్ ముంబై ఇండియన్స్లో. సో ఆల్రౌండర్స్ గురించి మాట్లాడదాం. హార్దిక్ పాండ్యా, నామాన్ ధీర్, విల్ జాగ్స్, మిచెల్ శాంట్నర్, రాజ్ ఆనంద్ బావా, విఘ్నేష్ పుతూర్, కార్బిన్ బాస్ట్. సో బౌలర్స్ గురించి మాట్లాడదాం. ట్రెంట్ బోల్ట్, కరణ్ శర్మ, దీపక్ చాహర్, అశ్విని కుమార్, రిష్ తోప్లే, సత్యనారాయణ పెన్మేస్ట్రా, అర్జున్ తెందుల్కర్, ముజీబుర్ రెహమాన్, జస్ప్రీత్ బుమ్రా. సో వీళ్ళ రిటెన్షన్ లిస్ట్ గురించి మాట్లాడితే జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ. సో వీళ్ళు 5 మందిని రిటైన్ చేసుకున్నారు. మిగతా వాళ్ళని అందరినీ ఐపీఎల్ యాక్షన్లోనే సెలెక్ట్ చేసుకున్నారు. సో వీళ్ళ బౌలింగ్, బ్యాటింగ్ ఈసారి
చాలా సూపర్ ఉంది. సో ఈసారి కప్పు కొట్టే టీంలో ఇది కూడా ఒక టీం. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడతాం. సో ఈ టీంకి ఏంటంటే ఇంతవరకు అయితే కప్పు రాలేదు. సో లాస్ట్ సీజన్లో మన ఫాఫ్ డూప్లెసిస్ కెప్టెన్గా ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే రజత్ పటిదార్ కొత్తగా కెప్టెన్గా వచ్చాడు. ఇప్పుడు కోచ్ వచ్చేసి ఆండీ ఫ్లవర్ని తీసుకున్నారు. వెన్యూ వచ్చేసి ఎం చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు. మనం ఆర్సీబీ టీం గురించి మాట్లాడదాం. సో బ్యాటర్స్ వచ్చేసి రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, దేవదత్ పడికల్, స్వస్తిక్ చిక్కారా. సో బ్యాటర్స్. సో తర్వాత ఆల్రౌండర్స్ మాట్లాడతాం. లియాన్ లివింగ్స్టోన్, కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రోమాల్డ్ షెఫర్డ్, మనోజ్ బద్రే, జాకోబ్ బెతాల్. సో తర్వాత బౌలర్స్ గురించి మాట్లాడదాం. జోష్ హేజల్వుడ్, రసిక్ దార్, సూర్యాన్ శర్మ, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా, లుంగిడి, అభినవ్ సింగ్, మోహిత్ రత్నే, యశ్ దయాల్. సో వీళ్ళ రిటెన్షన్ లిస్ట్ గురించి మాట్లాడదాం. విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, యశ్ దయాల్ వీళ్ళు ముగ్గురినే రిటెన్షన్ చేసుకుంది బెంగళూరు. తర్వాత అందరినీ యాక్షన్లోనే కొనింది. సూపర్గా కొనింది ఈసారి ఆర్సీబీ టీం కూడా సూపర్గా సెట్ చేయొచ్చు. నేను అది కూడా సెట్ చేసి ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ నేను మీకు ఒక వీడియో రిలీజ్ చేస్తాను. ప్రస్తుతానికి ఇది నార్మల్ ఏ టీం ఉందో ఆ టీం. సో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే, ఢిల్లీ క్యాపిటల్స్కి ఐపీఎల్లో ఇంతవరకు కప్ అయితే రాలేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి కెప్టెన్ అక్షర్ పటేల్ ఉన్నాడు. సో రిషబ్ పంత్ని రీప్లేస్ చేసి అక్షర్ పటేల్ వచ్చాడు. ఇప్పుడు కోచ్ వచ్చేసి హెమాంగ్ బదాని. వాళ్ళ వెన్యూ వచ్చేసి అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ. మనం ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడతాం. బ్యాటర్స్ వచ్చేసి కేఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్ మెకల్, కరుణ్ నాయర్, ఫాఫ్ డూప్లెసిస్, డొనోవాన్ ఫెరేరా, అభిషేక్ పరాల్, ట్రిస్టన్ స్టబ్స్. సో వీళ్ళు బ్యాటర్స్. తర్వాత ఆల్రౌండర్ గురించి మాట్లాడదాం. అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, దర్శన్ నిల్కండే, విప్రాజ్ నిగమ్, అజయ్ మండాల్, మన్విత్ కుమార్, త్రిపూర్ణ విజయ్, మాధవ్ తివారీ అందరూ యూతే అండి ఆల్రౌండర్స్. సో తర్వాత బౌలర్స్ గురించి మాట్లాడదాం. మిచెల్ స్టార్క్, నటరాజన్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్. సో తర్వాత వచ్చేసి వీళ్ళ రిటెన్షన్ లిస్ట్ గురించి మాట్లాడదాం. వీళ్ళు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరాల్ నలుగురిని రిటెన్షన్ తీసుకున్నారు. తర్వాత అందరినీ ఐపీఎల్ యాక్షన్ నుంచి తీసుకున్నారు. సో ఆల్రౌండర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు ఢిల్లీ. సో అక్షర్ పటేల్ కెప్టెన్గా ఉన్నాడు ఈ టీంకి. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే, సో గుజరాత్ టైటాన్స్ 2022లో స్టార్ట్ అయింది. ఫస్ట్ సీజన్లోనే వాళ్ళు కప్పు కొట్టేశారు ఐపీఎల్ టైటిల్. సో ఐపీఎల్ టైటిల్ కొట్టినప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉండేవాడు. సో ఇప్పుడు కెప్టెన్ వచ్చేసి శుభ్మాన్ గిల్, వాళ్ళ కోచ్ వచ్చేసి ఆశీష్ నెహ్రా, వాళ్ళ వెన్యూ వచ్చేసి నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్. ఎస్. ఇప్పుడు గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో బ్యాటర్స్ వచ్చేసి శుభ్మాన్ గిల్, జాస్ బట్లర్, కుమార్ అజిత్ రావత్, షెఫర్ రివర్డ్, గ్లెన్ ఫిలిప్స్, రుథర్ఫర్డ్, గ్లెన్ ఫిలిప్స్. సో నెక్స్ట్ ఆల్రౌండర్స్ గురించి మాట్లాడదాం. నిశాంత్ సింధు, మహిపాల్ రోమ్రార్, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ అర్షద్ ఖాన్, సాయి కిషోర్, జయంత్ యాదవ్, జనత్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్. సో నెక్స్ట్ వచ్చేసి బౌలర్స్ గురించి మాట్లాడదాం. కసిగా రబడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సుత్రార్, కోయిజే, బ్రార్, ఇషాంత్ శర్మ, సూర్య, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్. సో ఇప్పుడు వీళ్ళ దాంట్లో రిటెన్షన్ తీసుకెళ్ళింది శుభ్మాన్ గిల్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్. వీళ్ళు 5 మంది కాకుండా మిగతా వాళ్ళని ఐపీఎల్ యాక్షన్ నుంచి తీసుకెళ్ళింది. లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడదాం. సో ఇది కూడా 2022లోనే స్టార్ట్ అయింది టీము, అంటే గుజరాత్తో పాటు. సో ఈ టీంకి వచ్చేసి ప్రీవియస్లీ కేఎల్ రాహుల్ కెప్టెన్గా ఉండేవాడు. అతన్ని తీసేసి కెప్టెన్గా ఇప్పుడు రిషబ్ పంత్ని పెట్టుకున్నారు. ఇప్పుడు ఐపీఎల్ హిస్టరీ లెక్కల రిషబ్ పంత్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్. అతన్ని తీసుకొని అతన్ని కెప్టెన్గా పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎల్ఎస్జీ ఈసారి కప్ వస్తుందేమో చూద్దాం. కోచ్ వచ్చేసి జస్టిన్ లంగర్, వెన్యూ వచ్చేసి వాళ్ళకి బర్స్బావ్ ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో. మనం ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడదాం. బ్యాటర్స్
రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఎడెన్ మాక్రమ్, ఆర్యన్ జుయల్, హిమత్ సింగ్, మాథ్యూ బ్రిడ్జే, నికోలస్ పురన్. సో ఆల్రౌండర్స్ గురించి మాట్లాడతాం. రాజవర్ధన్ హంగరేకర్, మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, యువరాజ్ చౌదరి, హర్షిన్ కుల్కర్ని, ఆయుష్ బదోని. సో ఆల్రౌండర్స్ వీళ్ళు. సో తర్వాత వచ్చేసి బౌలర్స్ గురించి మాట్లాడదాం. అవేష్ ఖాన్, ఆకాష్దీప్, సిద్ధార్థ్, దివాంష్ సింగ్, ఆకాష్ సింగ్, షమర్ జోషిఫ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్, రవి బిష్నోయ్ వీళ్ళు బౌలర్స్. సో నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ రిటర్న్ తీసుకున్న లిస్ట్ వచ్చేసి నికోలస్ పురాన్, రవి బిష్నోయ్, మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్, ఆయుష్ బదోని. సో వీళ్ళని రిటర్న్ తీసుకెళ్ళింది వీళ్ళు. తర్వాత మిగతా అందరినీ ఐపీఎల్ యాక్షన్ నుంచే తీసుకెళ్ళింది. సో వీళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ వీళ్ళు కూడా ఇండియన్ ఆల్రౌండర్స్కే ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ విషయంకి వస్తే, సో కోల్కతా నైట్ రైడర్స్ 2012, 2014, 2024 3 సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. సో వాళ్ళు ఏంటంటే లాస్ట్ టైం ఐపీఎల్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ని వదులుకున్నారు. అది ఏంటో మనకు తెలియదు ఏం రీజను. సో ప్రస్తుతానికైతే అజింక్య రహానే కెప్టెన్గా ఉన్నాడు. సో కోచ్ వచ్చేసి చంద్రకాంత్ పండిత్ ఉన్నారు. సో వీళ్ళ మెయిన్ వెన్యూ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్, కోల్కతా నైట్ రైడర్స్ టీం గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో బ్యాటర్స్ వచ్చేసి అజింక్య రహానే, రింకు సింగ్, క్వింటమ్ డికాక్, రహ్మతుల్లా గుర్బాజ్, అంగరీష్ రంగనాథ్, రోమన్ పౌవల్, మనీష్ పాండే, వెంకటేష్ అయ్యర్, అంకుల్ రాయ్, మోయిన్ అలీ, రమన్దీప్ సింగ్, ఆండ్రూ రసూల్ ఆల్రౌండర్స్. తర్వాత వచ్చేసి బౌలర్స్ ఆండ్రెస్ నోర్జే, వైభవ్ అరోరా, మయాంక్ మార్కండే, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకరియా. సో మనం వీళ్ళ రిటెన్షన్ లిస్ట్ గురించి మాట్లాడితే కేకేఆర్ వచ్చేసి రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, ఆండ్రూ రసెల్, హర్షిత్ రాణా, రమన్దీప్ సింగ్ని రిటైన్ చేసుకుంది. మిగతా వాళ్ళందరినీ ఐపీఎల్ యాక్షన్ నుంచి తీసుకుంది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడదాం. సో పంజాబ్ కింగ్స్ ఏంటంటే ఇంతవరకు అయితే కప్పు రాలేదు. ఇది స్టార్టింగ్ నుంచి ఉంది. సో కెప్టెన్ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి శ్రేయస్ అయ్యర్. ఇతను ఇప్పుడు సెకండ్ హైయెస్ట్ పేయర్ ఇన్ ఐపీఎల్. సో కోచ్ వచ్చేసి రికీ పాంటింగ్. వీళ్ళ వెన్యూ వచ్చేసి ములాన్పూర్, పీసీఎన్ న్యూ స్టేడియం, ములాన్పూర్. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడదాం, వాళ్ళ టీం గురించి. సో బ్యాటర్స్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్, నెహల్ వదేరా, విష్ణు వినోద్, జోష్ ఇంగ్లీష్, హార్నూర్, ప్యాలా వినాష్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్. సో ఆల్రౌండర్స్ వచ్చేసి మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, హర్మన్ప్రీత్ బ్రార్, మార్కో జాన్సన్, అజ్మతుల్లా ఉమజయ్, ప్రేమ్ ఆర్య, అరుణ్ హడ్లే, ముషీర్ ఖాన్, సూర్యాంశ్. బౌలర్స్ ఆకాష్దీప్, యజ్వేంద్ర చాహల్, వ్యాశాంక్ విజయ్ కుమార్, యష్ ఠాకూర్, లాకీ ఫెర్గుసన్, కుల్దీప్ సెన్, సవర్ బెల్ఫాట్. సో నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ వచ్చేసి తీసుకున్న రిటెన్షన్స్ వచ్చేసి ఇద్దరే, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్. తర్వాత మిగతా వాళ్ళని అందరినీ ఐపీఎల్ యాక్షన్లోనే తీసుకెళ్ళింది. బట్ టీం అయితే సూపర్గా తీసుకెళ్ళింది యాక్చువల్లీ ఈసారి. సో ప్రతిసారి లాగా కాకుండా ఈసారి మంచిగా తీసుకెళ్ళింది టీం పంజాబ్. రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడదాం. సో రాజస్థాన్ రాయల్స్కి అయితే 2008లోనే కప్ వచ్చింది. ఎప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అయిందో ఫస్ట్ సీజన్లోనే వాళ్ళ కప్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి సంజు శాంసన్ ఉన్నాడు కెప్టెన్గా, కోచ్గా రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. వాళ్ళ వెన్యూ వచ్చేసి సవాయ్ మాన్ సింగ్ స్టేడియం, జైపూర్. మనం రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడదాం. బ్యాటర్స్ వచ్చేసి సంజు శాంసన్, శుభం దుబే, వైభవ్ సూర్యవంశీ, కునాల్ రాథోర్, సిమ్రాన్ హెట్మర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్. సో ఆల్రౌండర్స్ వచ్చేసి నితీష్ రాణా, యద్వీర్ సింగ్, ఓన్లీ ఇద్దరే ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి బౌలర్స్కి వెళ్దాం. బౌలర్స్కి వచ్చేసి జోఫ్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, వాణేందు హసరంగా, ఆకాష్ మాధ్వాల్, కుమార్ కార్తికేయ, తుషార్ దేశపాండే, ఫారూఖీ, ఫెనామ్ మెప్కా. సో వీళ్ళ రిటెన్షన్ గురించి మాట్లాడదాం. వీళ్ళ రిటెన్షన్స్ గురించి మాట్లాడితే సంజు శాంసన్, యశస్వి జైస్వాల్,
రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, సిమ్రన్ హెట్మర్, సందీప్ శర్మ 6 మందిని రిటైన్ చేసుకున్నారు. తర్వాత మిగతా వాళ్ళని అందరినీ ఐపీఎల్ యాక్షన్ నుంచి తీసుకున్నారు. వీళ్ళ టీం కూడా చాలా సూపర్గా ఉంది.